హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూసారా క్లైమేట్ ఎంత అందంగా ఉందో కదా. మా విండోలో నుంచి వ్యూ అయితే భలే ఉంది నాకైతే. ఇంక ఇలాంటి వ్యూ ఉన్నప్పుడు ఏం చేస్తాం, స్ట్రాంగ్గా ఒక కాఫీనో టీనో పట్టుకొని కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తాం కదా. చక్కగా రేడియోలో పాటలు పెట్టుకుని నేను కూడా అదే చేస్తూ ఉన్నాను. ఇంకా వాతావరణం ఇలా ఉన్నప్పుడు రేడియోలో కూడా ఎంత మంచి పాటలు వేస్తారోనండి. క్లైమేట్కి తగ్గట్టుగా మనల్ని అలా చిల్ చేసేస్తాయి ఆ పాటలు అయితే. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఇలా ఒక స్ట్రాంగ్ టీ తాగేసి కాసేపు నేచర్తో టైం స్పెండ్ చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. మరి స్నాక్స్ చేయాలి కదా పిల్లల కోసం. ఇంక ఇవాళ అయితే ఇదిగోండి కార్న్ తీసుకొచ్చాను. ఇంకా రైనీ సీజన్ వచ్చిందంటే మనకి కార్న్ అది బాగా దొరుకుద్ది కదా. ఇంకా పిల్లలకి ఇవాళ అయితే కాల్చి ఇచ్చేస్తున్నాను వీటిని. ఇంకొకసారి ఒక్కొక్కలా చేస్తానులేండి. ఒక్కోసారి ఏమో బాయిల్ చేసి ఇస్తాను, ఒక్కోసారి వడ చేయొచ్చు కార్న్తో, అలాగే క్రిస్పీ కార్న్ చేయొచ్చు. ఇంక ఇవాళ అయితే ఇలా కాల్చి ఇచ్చేస్తున్నాను. కార్న్ చాట్ కూడా బాగుంటుందండి. మా పిల్లలు అది కూడా ఇష్టంగానే తింటారు. అలా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇలా మొత్తం కార్న్ కూడా బాయిల్ చేసి ఇచ్చేస్తాను. మనం రకరకాలుగా చేసి పెట్టచ్చు. ఎప్పుడూ ఒకేలా ఇచ్చిన పిల్లలకు కూడా బోర్ కదా. సో ఇట్లా ఒక్క కార్న్తోనే మనం చాలా రకాలైతే చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే బాగా లేత వస్తాయి కదా, ఎంత బాగుంటాయో అసలు. ఒట్టిగా తిన్నా కూడా చాలా తియ్యగా అనిపిస్తాయి. ఇంకా కార్న్ అయితే నేను ఇలా మనకి చపాతీలు పుల్కాలు కాల్చుకునేది ఉంటుంది కదా, సో దాని మీద అయితే ఇలా కాలుస్తాను. సో దానివల్ల చక్కగా మనకి బొగ్గుల్లో కాల్చిన టేస్ట్ అయితే వస్తుంది, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే. ఇంక ఇవన్నీ ఈ సీజన్కి కూడా పర్ఫెక్ట్ స్నాక్స్ అనిపిస్తుంది. మాన్సూన్ వచ్చిందంటే మనకి పకోడీలు బజ్జీలు ఎంత ఇష్టంగా తింటాము, ఈ కార్న్ కూడా అంతే కదా. మెయిన్గా ఇలా కాల్చుకొని తింటేనే అసలు బాగా ఎంజాయ్ చేయగలం ఆ ఫ్లేవర్ని. దానికి ఉప్పు నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా అల్టిమేట్ అనమాట ఆ టేస్ట్ అయితే. ఇంక ఇప్పుడైతే అసలు తెల్ల మొక్కజొన్న పొత్తులు ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎక్కడ చూసినా ఈ పసుపువే తప్ప అసలు తెల్లవైతే లేవు కదా. మా చిన్నప్పుడైతే అచ్చుగా అవే ఉండేలేండి. ఇంకా వాటినే కాల్చుకుని ఉడకబెట్టుకుని ఇంకా అలా తినేవాళ్ళం. ఇంకా కాలిన మొక్కజొన్న పొత్తులకైతే ఉప్పు నిమ్మకాయ పెట్టేస్తున్నాను. యమ్మీగా లేతగా ఉంది కదా, అసలు ఎంత బాగుందో. ఇంకా నేనైతే అక్కడే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందా, కాలిందా లేదా అని చెప్పి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా కనుక చేసిస్తే. ఉప్పు నిమ్మకాయ పెడితే టేస్ట్ అయితే కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కదా, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇంక ఇవాళ స్నాక్స్ అయితే ఇదిగోండి, నువ్వుల లడ్డు ప్లస్ కార్న్ అనమాట. రెండు హెల్దీ స్నాక్స్ ఇవాళ అయితే. ఇంక ఇప్పుడు ఏంటంటే మా పెద్దమ్మాయి కోసం కాలుస్తున్నాను. తను లేట్గా వస్తుంది కదా, నేను వాకింగ్ చేసి వచ్చే టైంకి తను వచ్చేస్తుంది. ఇంకా తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. మెయిన్గా నేను ఈ నువ్వుల లడ్డు రోట్లో వేసి దంచడానికి ఏంటంటే రీజను, మిక్సీలో వేసినప్పుడు ఆ హీట్ వల్ల దానికి ఉన్న కొన్ని మంచి ప్రాపర్టీస్ అయితే పోతాయి. సో అందుకని చెప్పి రోట్లో వేసి దంచి మరీ ఇస్తున్నాను పిల్లలకైతే. కొంచెం నేను చేయగలిగినంత వరకు చేసి బెస్ట్ ఇవ్వాలని చెప్పి సో అట్లా రోట్లో దంచి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అవి. ఇంక ఇదిగోండి మా పెద్దమ్మాయి అయితే వచ్చేసింది. ఇంకా తన కోసం ప్రిపేర్ చేసిన స్నాక్స్ అవి ఇచ్చేస్తే తను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా మా వాళ్ళు కొన్ని ఆర్డర్ పెట్టుకున్నారండి. ఇంకా అవే వాళ్ళు వచ్చేసరికి వచ్చున్నాయి. ఇంకా వాళ్ళే అనమాట అన్బాక్సింగ్ చేసేది. అంటే ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళే దాన్ని అన్ప్యాక్ చేస్తారు. సో పెద్దమ్మాయి ఒకటి పెట్టుకుంది, ఇంకా తంది అన్ప్యాక్ చేస్తుంది. షూస్ పెట్టింది అనమాట మీషో నుంచి. ఇంకెప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. ఇంకా మాకు ప్రైమ్ ఏంటంటే మెంబర్షిప్ ఉంది కాబట్టి అమెజాన్లో ఏదైనా షాప్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది. ఈ మీషోది అయితే పెట్టి 1 వీక్ పైన అయినట్టుంది. ఇంక ఇదిగోండి చూస్తూ ఉంది. ఫుల్ డిసప్పాయింట్ అనమాట. అస్సలు బాగాలేదు క్వాలిటీ అయితే, అస్సలు బాగాలేదు. ఒక రకమైన పిచ్చి స్మెల్. నేను వద్దంటూనే ఉన్నాను, మీషోలోవి అంత ఉండవమ్మా వద్దన్నాను. బట్ మా అమ్మాయి ఏంటంటే కింద రివ్యూస్ వాళ్ళందరూ బాగా ఇచ్చారు, ఫొటోస్లో కూడా చాలా బాగుంది అని చెప్పి పెట్టింది. కానీ అస్సలు ప్లాట్ఫామ్ మీద కూడా ఇంకా బెటర్గా ఉంటాయేమో అనిపించింది నాకైతే. అసలు చాలా పిచ్చిగా ఉంది. అసలు స్మెల్ అయితే భరించలేకపోయాము బాబోయ్ అనిపించింది. ఇంకా
ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇంకా వెంటనే రిటర్న్ పెట్టేశాను నేనైతే. అది ఏదో వాడేసిన షూస్కి ఏదో పైన మేక్ ఓవర్ చేసినట్టు ఉంది. అస్సలు వాటిని చూడటానికి కూడా అది ఏదో బొమ్మకేసే టాయ్స్ లాగా, బొమ్మ షూస్ లాగా ఉన్నాయన్నమాట. లైట్ వెయిట్, అస్సలు గ్రిప్ లేదు. ఇది మీషోలో కొన్ని బాగానే ఉంటాయిలేండి, బట్ ఇది మాత్రం అసలు నేను చేయను, మీషోలో అసలు షాపింగ్ చేయను. నాకు ఒక 2 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, ఇంకా ఎందుకో దానికి వెళ్ళను. కానీ బట్ ఏదో మా అమ్మాయి ముచ్చట పడిందని చేశాను, బట్ ఇది కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇంక ఇలా తిని అన్ప్యాక్ చేసి డిసప్పాయింట్ అయిందో లేదో ఈలోగా మా చిన్న పాప ఆర్డర్ చేసుకున్నది కూడా వచ్చింది. తన అమెజాన్లో అనమాట. అంటే క్యాజువల్గా ఒక టీ షర్ట్ అయితే ఆర్డర్ చేసింది. అదేంటంటే మా పెద్ద పాపకు కూడా ఉంది, సరే సేమ్ ఇద్దరికి ఒకేలా ఉంటుంది కదా అని చెప్పి బుక్ చేయమంది. ఇంకా చేశాను, అది కూడా వచ్చింది వెంటనే. ఇంకా వాళ్ళకి అన్ప్యాకింగ్ చేయడం మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, సో వాళ్ళే చేస్తారనమాట. ఇంక ఇదేమైందో అది కూడా చూసేద్దరు ఉండండి. ఈమె కూడా పాపం చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఓపెన్ చేస్తుంది. ఇద్దరికీ ఉంటుంది కదా, ఇద్దరం సేమ్ వేసుకోవచ్చు అన్నట్టు. చిన్నప్పుడు అయితే అలాగే కొనేదాన్ని అండి, ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ అట్లా మ్యాక్సిమం కొనేదాన్ని. ఇంకొక స్టేజ్ వచ్చాక పిల్లలు పెద్ద అయిపోయాక వాళ్ళు అంత ఇష్టపడరు, సరే ఎందుకులే అని చెప్పి ఇంక ఇప్పుడు కొనట్లేదు. కానీ చిన్నప్పుడైతే అలా షాపింగ్ చేసేదాన్ని, ఇద్దరికి ఒకటే మోడల్ ఒకటే కలరు, ఇంకా సైజెస్ డిఫరెన్స్లో తీసుకునేదాన్ని అనమాట. అదొక ముచ్చట కదా పిల్లలకి అలా వేసి చూసుకోవడం. ఇంకా ఫైనల్గా ఇదిగోండి మా చిన్న పాప షర్ట్ కూడా ఓపెన్ చేసింది. చూసారా అసలు ఎంత విడ్త్ ఉందో. లెంత్ లేదు, క్రాప్ టాప్ అనమాట, బట్ విడ్త్ మాత్రం అసలు చాలా పెద్ద సైజ్ అది. ఇంకా తను కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్. సరే ఒకసారి ట్రయల్ చేసి చూస్తానంది, గ్రిప్ అది ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అని చెప్పి. నాకు చూస్తేనే అర్థమైపోయింది ఇది ఓవర్ సైజ్ అయిపోతుంది అని చెప్పి. బట్ ఇవి క్వాలిటీ మాత్రం బాగున్నాయండి. అంటే ఇప్పుడు ఇదైతే కొంచెం క్లాత్ డిఫరెంట్ ఉంది, కానీ మా పెద్ద పాప తీసుకుని నియర్లీ 1.5 year ఏమో 2 years అవుతుంది. ఇంతవరకు అది చెక్కు చెదరలేదు, బాగుంది. చూసారా సేమ్ అలాగే అనమాట. డిజైన్ అయితే సేమ్ ఉంది కానీ క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇంకా ఫిట్టింగ్ అయితే అస్సలు పర్ఫెక్ట్గా లేదు, అందుకని చెప్పి అది కూడా రిటర్న్ పెట్టేశాను. ఇలా రెండు పాపం వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూసిన షాపింగ్ 2 డిసప్పాయింట్మెంట్ అయితే చేసాయి. ఇంకా అలా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చాలా హ్యాపీగా ఓపెన్ చేసిన ఈ అన్బాక్సింగ్లు అన్ప్యాక్లు వాళ్ళకైతే నిరాశనే మిగిల్చాయి. షోల్డర్ కూడా జారిపోయిందనమాట. ఇలా అంతా ఎక్కువ లూజు ఓవర్ సైజ్గా ఉండి షోల్డర్ కూడా జారిపోయింది. సో మనకి లుక్ కూడా అంత బాగోదు కదా షోల్డర్ జారిపోతే. సో అలా అనమాట, ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇంక ఇప్పుడైతే డిన్నర్ టైం అండి. డిన్నర్ కంటూ ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ చేపల పులుసు ఉంది, ఇంకా దాంతోనే డిన్నరు. ఇంకా స్నాక్స్ అయితే అవి తినేశారు కదా, ఇంకా ఇప్పుడు డిన్నర్ అయితే వాళ్ళకి సర్వ్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ అయితే పని మీద కొంచెం బయటకు వెళ్ళారు, సో పిల్లలకి లేట్ అయిపోతుంది కదా అని ముందు వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. ఇంకా తల్లి ప్రేమ ఏదో పిల్లలకి అంతా పెట్టేయాలన్నట్టు నేనేమో ఇంత పెట్టానా, వాళ్ళేమో ఇంత పెడతావా మీరు తినే అంత అని చెప్పి ఇద్దరూ తీసేశారు. కొంచెం తిన్నారనమాట. మనకేమో అనిపిస్తుంది కదా ఇష్టమైన కూర టేస్టీగా ఉంది, పిల్లలు ఇష్టంగా తింటారేమో అని చెప్పి ఆత్రంగా పెడతాము. బట్ వాళ్ళైతే ఏది ఎలా ఉన్నా వాళ్ళకి కావాల్సినంతే తింటారు. సో ఇంకా డిన్నర్కి అయితే చేపల పులుసు ఎప్పుడైనా పొద్దున కన్నా నైట్ ఇంకా బాగుంటుంది కదా. ఇంకా మా వారికి కూడా పెట్టేశాను, ఇంకా ఆయన కూడా వచ్చేసారు. సో ఇలా చేపల పులుసుతో ఎమ్మి డిన్నర్ అయితే చేసామండి. ఇంకా పడుకునే ముందు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అవి సోక్ చేసి పెడుతున్నాను మార్నింగ్ మిల్క్ షేక్ కోసం. ఇంకా మా పెద్ద పాప ఒక్కటే తాగుతుంది, చిన్న పాప ఇష్టపడట్లేదు. సో అందుకని చెప్పి తనని ఇంకా ఫోర్స్ చేయట్లేదు. ఇంకా పెద్ద పాప కోసం అనమాట, ఇంకొకళ్ళ కోసమే కాబట్టి కొంచెమే నానబెట్టాను. సో నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి అయితే ఇంకా పడుకుంటాను. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా చక్కగా ఇదిగోండి సూర్యోదయం సన్ రైజెస్ ఇలా ఇంట్లోకి పడుతూ ఉంటాయి. ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో అలా చూడటానికి. మాకైతే డైరెక్ట్ బెడ్రూమ్ వరకు వచ్చేస్తాయి.
ఇంకా అలా డైరెక్ట్గా వచ్చే సూర్యకిరణాలు వచ్చి బెడ్ మీద పడుకున్న వాళ్ళ ముఖం మీద పడతాయన్నమాట. నేను ఈ టైంకి కర్టెన్స్ అన్నీ చక్కగా పక్కకు పెట్టేసి ఉంచుతాను. సో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలని చెప్పి. అప్పటికే మా వాళ్ళందరూ మ్యాక్సిమం లెగుస్తారులేండి. మా చిన్న పాప మాత్రం కొంచెం లేట్గా లెగుస్తుంది. సో తన మీద అలా సూర్యకిరణాలు పడ్డాక అప్పుడు లెగుస్తుంది. ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసానండి. ఇంకా అదంతా అయితే క్యాప్చర్ చేయలేదు. కొంచెం మార్నింగ్ అంతా రష్ అయిపోయింది. సో ఇంకా పిల్లలకు కావాల్సిన బట్టలు అవి ఐరన్ చేసి బాక్సులు ప్యాక్ చేసి లంచ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా మా చిన్నామని కూడా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి చూసారా 8:30 అయిందనమాట టైము. సో ఇంక ఈ టైంకి వంట అంతా అయిపోతుంది. ఇంకా మిగిలిన పై పనులు ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఈలోపే ఇంకా అన్ని రూములు కూడా సర్దేసుకుంటాను. బెడ్ అది నీట్ చేసుకోవడం కానీ కిచెన్ కొంచెం ప్లాట్ఫామ్ అది ఎక్కడక్కడ పెట్టేసుకోవడం ఇవన్నీ చేయగలిగిన చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను. సో ఇంకా వాళ్ళని దింపొచ్చేసరికి ఇల్లు అయితే ఇలా ఉంది. ఇంకా బెడ్రూమ్స్ లివింగ్ రూము నీట్గానే ఉంటాయిలేండి. కిచెన్ ఒక్కటి ఉంటుంది అనమాట. సో దాన్ని ఒక్కటి క్లియర్ చేసుకుంటే ఇంకా అంత పని ఉండదు. ఇంకా చూసారా కిచెన్ ఇలా ఉందనమాట. మ్యాక్సిమం అవి కూడా తీసినవి ఎప్పటికప్పుడు సర్దేస్తాను. ఇక కొన్ని ఉంటాయి కదా ఇంకా అవి ర్యాండమ్ క్లీనింగ్స్ అవి. ఇంకా చూసారా మా చిన్న పాప అయితే ఆమ్లెట్ వేసాను తన మిల్క్ షేక్ తాగనందని చెప్పి. అందులో కూడా మళ్ళీ హాఫ్ వదిలేసింది. పెద్ద పాప అయితే బ్రేక్ఫాస్ట్ కింద మిల్క్ షేకే తీసుకుంది. చిన్నామకేమో ఆమ్లెట్ వేసాను. ఇంకా స్నాక్స్ కింద ఫ్రూట్స్ అవి పెట్టేసి లంచ్లోకి ఏమో గోంగూర కర్రీ చేశాను. సో అది పెట్టేసి వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చాను. ఇంకా స్నాక్స్లోకి చపాతీ రోల్ కూడా చేశాను ఫ్రూట్స్తో పాటు. సో అదే అనమాట ఆ పీట అది అక్కడ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తిన్నారు కదా. సో కొద్దిగా టమ్మీ ఖాళీగా ఉంటుందని చెప్పి స్నాక్స్ కింద చపాతీ ఎగ్ రోల్ చేసి కొంచెం ఫ్రూట్స్ అవి పెట్టేసి స్నాక్స్ ప్యాక్ చేసి ఇచ్చాను. ఇంక ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా చపాతీ పిండే కొంచెం ఉంది. సో నేను కూడా పుల్కాల్లా వేసేసుకుని తినేద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడు ఎగ్ రోల్ అది తినాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపించట్లా. సో అందుకని చెప్పి జస్ట్ చపాతీ చేసుకుంటున్నాను. పైగా మా చిన్న పాప వదిలిన ఆమ్లెట్ ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు నేనే కన్జ్యూమ్ చేయాలి, పారేయలేం కదా. ఇంకా అలా ఒక 2 పుల్కాలు చేసుకుని గోంగూర కర్రీ ఉంది కదా దాంతో బాగుంటుంది. సో దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా కోసం బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంక ఇలా ఈ మిల్క్ షేక్ ఇచ్చినప్పుడు వెజిటబుల్ జ్యూస్ కానీ అది ప్రిపేర్ చేయట్లేదు. ఓన్లీ ఆ మిల్క్ షేకే వేస్తున్నాను. లేకపోతే ఇంకా జ్యూస్ కూడా ఉండేది. ఇంకా దోశ పిండ్లు ఇడ్లీ పిండ్లు లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివి వెతుక్కుంటూ ఉంటాం కదా, పూరీలు ఇలాంటివి. సో ఇవాళ అయితే వాళ్ళకి స్నాక్స్ కోసం కలిపిన పిండి కొంచెం ఉంటే ఇంకా నేను ఇలా పుల్కల్లా చేసుకుంటున్నాను. ఇంకా రాగానే ముందు ఒక 10 మినిట్స్ పాటు అయితే అలా కూర్చుని పోతానులేండి. అప్పటి వరకు పరిగెడుతూనే ఉంటాను కదా బ్రేక్ లేకుండా ఆ పని ఈ పని అని చెప్పి. సో వాళ్ళని దింపొచ్చాక కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా నా కోసం బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. మా అమ్మాయి వదిలేసిన చిన్న ఆమ్లెట్ ముక్క, కొన్ని ఆల్మండ్స్, 2 పుల్కాలు. ఆయిల్ లేకుండా కాల్చానులేండి చపాతీ. జస్ట్ పుల్కాల్లానే దాన్ని గోంగూర కర్రీతో తినేస్తున్నాను. సో యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అనమాట. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ నేను కూడా తాగుతానులేండి పిల్లలతో పాటు. బట్ చాలా అకేషనల్గా తాగుతాను. ఎందుకంటే హై క్యాలరీస్ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ కదా. సో అందుకని చెప్పి నేను చాలా అకేషనల్గా తీసుకుంటాను. పిల్లలంటే ఎదిగే పిల్లలు, వాళ్ళకి అన్నీ అవసరం కాబట్టి వాళ్ళకైతే ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటాను. కానీ నేను చాలా తక్కువ తీసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంక ఇన్ని రకాలు వేస్తాం కదా, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఒక్కోసారి కొబ్బరి ముక్కలు వేస్తాను, ఒక్కోసారి ఏమో మనకి డేట్స్ ఉంటాయి కదా అవి వేస్తాను, ఒక్కోసారి హనీ వేస్తాను. ఇలా రకరకాలుగా అనమాట. ఎప్పుడు
ఎప్పుడు ఒకేలా ఉంటే పిల్లలకు కూడా అంత నచ్చదు. సో దాని ఫ్లేవర్స్ని కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ ఇస్తాను. పచ్చి కొబ్బరి కోసం కొబ్బరికాయ కొట్టాను అనుకోండి, ఆ నీళ్లు పోస్తాను, లేదంటే బనానా వేస్తాను, ఒక్కోసారి పాలు పోస్తాను. సో ఇట్లా పిల్లలకు బోర్ కొట్టకుండా డిఫరెంట్గా చేసిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అది చేసి కిచెన్ అది క్లీన్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నర్సరీకి వెళ్ళానని చెప్పి. సో అక్కడ ఈ మొక్కలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా అలోవెరా లేదు ఇంట్లో, ఇంకా అది అవసరం అని చెప్పి అది కూడా తెచ్చాను. ఇంకా తవనం మొక్క ఇంతకు ముందు కూడా తీసుకొచ్చానండి. ఎందుకు అది తెచ్చిన వెంటనే పాడైపోయింది, మరి దేనివల్ల తెలియలేదు. కానీ ఇంకా ఆ పర్సన్తో చెప్తే ఇంకా అందుకే తగ్గించి ఇచ్చారనమాట కాస్ట్. మందార కూడా ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి కూడా తీసుకొచ్చాను. 2 కలిపి పెడితే గుబురుగా వచ్చి ఎక్కువ పువ్వులు పూస్తాయని చెప్పి. సరే ఇంకా 2 కదా, అందుకని పెద్ద దానిలో పెడదామని. ఇదైతే మట్టి అసలు వాడక చాన్నాళ్ళు అయిపోయింది దానిలో మొక్క తీసేసి. ఇంకా మట్టి అయితే బాగా డ్రై అయిపోయింది అనమాట లోపల. ఇంకా దాన్ని అటు ఇటు ట్యాప్ చేసుకుంటూ అలా అవస్థలు పడుతూ అయితే తీస్తూ ఉన్నాను. ఇంతదైతే 2 మొక్కల్ని చక్కగా హోల్డ్ చేయగలదు, కొంచెం ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి బలంగా వస్తాయని చెప్పి ఈ వాటర్ క్యాన్లో పెట్టుకుంటున్నాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేశాక ఈ పని పెట్టుకున్నాను. నాకు అసలు ముందు గుర్తులేదు, అది పక్కన పెట్టేశాను. క్లీన్ అయిపోయాక కాసేపు అలా బయటకు వెళ్ళగానే అర్రే మొక్కల్ని రీపాట్ చేయాలి కదా అని గుర్తొచ్చింది. సర్లే అనుకుని క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఇంకా ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టి మొక్కల్ని అయితే పెట్టేసుకున్నాను. అది చాలా బరువు ఉంది కదా, అంటే పెద్దది కదా, దానిలో మట్టి అది వేసేసరికి అసలు చాలా బరువు అనిపించి ఆ మొక్కలు పెట్టేసరికి చాలా అడ్జస్ట్ అయిపోయాను. ఏంటో చాలా అలసటగా అనిపించేసింది ఆ మట్టి పని అంతా చేసేసరికి. ఇంకా అలా అవన్నీ క్లీన్ చేసి ఇంకా అలా రెస్ట్ తీసుకుందాం అనేసరికి ఇదిగోండి ఈ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి పర్సన్ వచ్చారనమాట. ఇంకా మాది పెట్టి 6 months అయింది కదా, సో జస్ట్ సర్వీసింగ్కి వచ్చారు. ఇంకా క్యాండిల్ అది క్లీన్ చేసి పెడుతున్నారు. అది చూసారా ఎంత డస్ట్ పట్టేసిందో. దాన్ని చూస్తేనేమో ఇంత డర్టీ నుంచి వచ్చిన వాటర్ తాగుతున్నావా అనిపిస్తుంది. బట్ అదంతా ప్యూరిఫికేషన్ అయ్యాక మనకి మంచి ప్యూర్ వాటర్ అయితే వస్తాయిలేండి. ఇంకా క్యాండిల్ అది క్లీన్ చేసి పెడుతున్నారనమాట. చాలా అడ్జస్ట్ అయిపోయాను ఆ రోజు అయితే, పనులు 1 by 1 ఉండేసరికి. ఇంకా తర్వాత వీడియో అయితే క్యాప్చర్ చేయలేదండి, ఇంకా చాలా ఇదిగా అనిపించేసి రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఇదైతే క్లీనింగ్ అంతా అయిపోయాక మళ్ళీ వాటర్ది మనకి అది చెక్ చేస్తారు కదా, అది ఎంత ఉందా అని చెప్పి. ఇంకా ఆయన అయితే ఇంకా అదంతా చేసేసి క్లీన్ చేసి మళ్ళీ చక్కగా అసెంబుల్ చేసి వెళ్ళిపోయారు. సో అలా అండి, ముందు రోజు ఈవినింగ్ నుంచి తర్వాత రోజు మధ్యాహ్నం వరకు నా పనులు అయితే ఇలా సాగాయి అనమాట. ఇంకా మొక్కలు అయితే ఇదిగోండి ఇక్కడైతే పెట్టేసుకుని అరేంజ్ చేసుకున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.